కొరియన్ కనకరాజు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశిస్తూ పెట్టినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో, మీ స్ట్రోక్ చాలా అమాచ్యూరియస్గా ఉంది 5 అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ని కొరియన్ కనకరాజు సినిమాలో సత్య చేత మాట్లాడిస్తారు. దానిపైన బగ్గుమన్నటువంటి టీడీపీ సోషల్ మీడియా, టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో జనసేన వాళ్ళపైన విరుచుపట్టడం జరిగింది. ఇక జనసేన వాళ్ళు ఏమో తక్కువ తింటారో, వాళ్ళు కూడా అంతే తీవ్ర స్థాయిలో వాళ్ళపైన అది ఇది అని చెప్పి ఇంకా ఇంతే విరుచుపడతా ఉంటుంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తలనొప్పులు వచ్చేసినాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిన్న సాయంత్రం అఫీషియల్గా ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఇక సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి కొంతమంది వ్యక్తులు నకిలీ ఖాతాలు సృష్టించి మన మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ గొడవలు సృష్టించే ప్రయత్నంలో భాగంగా మీరు కొట్టుకుంటే మన కూటమికి విఘాతం కలుగుతుంది, మనలో మనం ఐక్యంగా ఉండాలి, ఎవరు ఏ రకంగా పుల్లలు పెట్టినా కానీ మనం జాగ్రత్తగా తెలివితేటలతో ఉండాలి 5 అని చెప్పి నిన్న టీడీపీ సోషల్ మీడియా అఫీషియల్ పేజ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి తరపున 5 అని చెప్పి. మరి ఇంత చేస్తున్నటువంటి మీరు నకిలీ ఖాతాలు సృష్టించారు 5 అని మాట్లాడే వ్యక్తులపైన చర్యలు ఎందుకు తీసుకోరు? నిజానికి ఇదే జనసేన, ఇదే టీడీపీ సోషల్ మీడియా విపరీతంగా నకిలీ ఖాతాలు సృష్టించి అవతలపై వ్యక్తిత్వ హననం చేస్తూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ ఫేక్ వార్తలన్నీ సృష్టించి నానా యాగి చేసేది మీరు అనేదేమో మమ్మల్ని. అసలు ఆ సినిమాలో ఆ డైలాగులు పెట్టుకొని మీరు కొట్టుకుంటే మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి ఏం సంబంధం? మీరు కొట్టుకోవటం ఎందుకు? అవతల మీకేమన్నా అవతల పొలాలు పెట్టాల్సిన పనిలే, మీలో మీకే ఐక్యంగా లేరు. పైన పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు మనకు అన్ని ఓట్లు వస్తాయని భ్రమంలో బతుకుతూ ఆ కాపుల్ని లేకపోతే ఆ జనసేన వాళ్ళని తొక్కిపెట్టి నారదీస్తుంది మీరు. ప్రతి చోట వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు, ప్రతి చోట వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు, అక్రమ కేసులు వాళ్ళపైన పెడతా ఉన్నారు. ఆయనేం మాట్లాడు, మీరేమో ఇష్టానుసారీతిలో చెలరేగిపోతూ ఉంటారు. వాళ్ళకి నష్టం జరిగిన వ్యక్తులు బయట సోషల్ మీడియా వీధిగా ఏదైనా పోస్టులు పెడితే వెంటనే మీరు ప్రత్యక్షమైపోయి ఇదిగో వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళు నకిలీ ఖాతాల ద్వారా మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, మాకు అంత అవసరం లేదు, మాకు నకిలీ ఖాతాలు ఎవరు సృష్టించే అంత ఆలోచన కూడా ఎవరూ చేయరు. మీ విధానం ఏంటో, మీ ఆలోచనలు ఏంటో అందరం చూస్తూ ఉన్నాం. ఆ సినిమా డైలాగుల దెబ్బకి మీరు ఇటువంటి పనులు చేస్తా మీరు కొట్టుకొని పక్కన వాళ్ళ మీద ఏడవడం ఏంటి? మీరు కొట్టుకొని పక్కన వాళ్ళ మీద ఏడిస్తే ఏమొస్తుంది? అంటే ఇటువంటి పోస్టులు ఎన్నైనా పెట్టుకోండి. విపరీతంగా పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లో పొగడ్తలు, అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు 5 అని చెప్పి ఈయన లేపటం, హ్యాండ్సమ్గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారని లేపటం, వాళ్ళ కార్యకర్తలను ఆయన నమ్మి ఓట్లేసిన వాళ్ళు మాత్రం మాకు వద్దు అని చెప్పి వితండవాదంతో వాళ్ళ మీద దాడులు ప్రేరేపించేలా ప్రయత్నాలు చేయటం మీ టీడీపీ వాళ్ళు. మళ్ళీ ఆ జనసేన వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ ఇదిగో వైసీపీ వచ్చేసింది, మళ్ళీ మిమ్మల్ని. మాకేం సంబంధం స్వామి, మేమేమన్నా ఎక్కడైనా ఉన్నామా? మేము ఎవరితో మాట్లాడామా? నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల గారు గొడవ పడ్డారు. ఆ ప్రెస్ మీట్లు విపరీతంగా అటు అని మాట్లాడుకున్నారు. నువ్వెంత తిన్నావు, నువ్వు అంత చేసావు, నువ్వు ఇట్ట చేసావు, అట్ట చేసావు. అసలు ఈయనేమో మళ్ళీ మీరు జనసేనలో ఉన్న కాబట్టి నేను కాపాడుతాను లేదా కాపాడేవాడిని ఏం చెప్పడం అంటే, తప్పులు చేసినా కూడా మా కుటుంబంలో ఉంటే మంచోడు, అసలు వాషింగ్ మిషన్ అయిపోతాడు, నిర్మా వాషింగ్ పౌడర్ అని చెప్పి ఈయన దామచర్ల గారు మాట్లాడటం, మీరు కొట్టుకొని మళ్ళీ వైసీపీ కుట్ర అంటారు. అన్నీ మీరే చేసుకుంటారు. కూటమి విఘాతం కలగకూడదు, మనలో మనకు గొడవలు ఉన్నా మళ్ళీ సర్దుకొని పోదాం. మీ ఆలోచనలు ఏంటో, మీ విధానాలు ఏంటో ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది, ప్రపంచం మొత్తం వింటా ఉంది, చూస్తూ ఉంది. కళ్ళకు గట్టిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కాపులకి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదే జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లు వేసినంత వాళ్ళకి ఏ పదవులు రాకపోక ఆర్థికంగా చితికిపోతూ ప్రభుత్వం మందైనా అధికారం మందైనా ఆలోచించే స్టేజ్కి వచ్చారు. మిమ్మల్ని నమ్మి మీ వెనకాల నడిచిన వాళ్ళకి న్యాయం జరగకపోగా మీ మాటలు నమ్మి మోసపోయిన వాళ్ళు ఇంకా ఆందోళన చెందక ఇంక బయటకు వచ్చి మాట్లాడేది ఎక్కడ? మాట్లాడకపోతేనేమో ఇదే, మాట్లాడితేనే ఇది, మాట్లాడకపోతేనేమో లోన్ సర్దుకొని పోతారని మీ భ్రమలో మీరు ఉంటారు. ఏదైనా కానీ మీలో భయం మొదలైంది, అధికారం చేజారిపోతుందనే ఆలోచన మీకు వచ్చేసింది. ఇంకా మిమ్మల్ని ఎవరు ఏ రకంగా వార్తలో లేకపోతే ఇంకోటి చేసినా కానీ మీ ఆందోళన అయితే తగ్గే సూచనలు అయితే కనపట్లేదు ఎక్కడ.